అంతరిక్షం అంటేనే ఎన్నో వింతలు మరెన్నో అద్భుతాలు. అంతరిక్ష విశేషాలను తెలుసుకోవాలన్న కుతూహలం చిన్నారుల్లో చాలా ఉంటుంది. పిల్లలకు అంతరిక్ష విషయాల పట్ల అవగాహన కల్పించడం, ప్రయోగాల గురించి తెలియజేసేందుకు విజయవాడలో ఇస్రో చేపట్టిన స్పేస్ ఆన్ వీల్స్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ పాఠశాలల విద్యార్థులు తరలివచ్చి ప్రత్యేక బస్సులో ఏర్పాటు చేసిన నమూనా ఉపగ్రహాలు, రాకెట్ పనితీరు, పేలోడ్లు, స్పేస్ షటిల్ నమూనాలను ఆసక్తిగా తిలకించారు. అంతరిక్ష విజ్ఞానం పుస్తకాలకే పరిమితం కాకుండా కళ్ళెదుటే ప్రత్యక్షంగా చూపించడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్పేస్ ఆన్ వీల్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. అంతరిక్ష రంగము సైన్స్ పై పరిజ్ఞానాన్ని పిల్లలకి పెంచేందుకు వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కి ఈ బస్సును తీసుకొచ్చారు. ఈ బస్సులో అంతరిక్ష రంగంలో ప్రయోగించేటువంటి అన్ని రకాల రాకెట్లను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మొత్తంగా మొదట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఏవేవి ప్రయోగించారు, ఎలాంటి రాకెట్లు చంద్రయానికి కానీ లేదా గగనతరంలోకి పంపించారు, అవి సక్సెస్ చేయడంలో ఎలాంటి పాత్ర పోషించారు, ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించారన్న విషయాలను కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పిల్లలకు అర్థవంతమయ్యే విధంగా బొమ్మల రూపంలో ఇక్కడ చిత్రీకరించి అవి ఏ విధంగా సర్క్యూట్లలో వెళ్తాయన్నది కూడా పూర్తి స్థాయిలో చూపించారు. లేటెస్ట్గా ప్రయోగించినటువంటి చంద్రయాన్ 3ని కూడా ఇక్కడ ప్రదర్శించారు. చంద్రయాన్ 3లో ఉపయోగించినటువంటి టెక్నాలజీని కూడా పిల్లలకు అర్థవంతమయ్యే విధంగా బొమ్మల రూపంలో వేసి ఇక్కడ ప్రదర్శన ఉంచారు. విజయవాడతో పాటు జిల్లాలో ఉన్నటువంటి పలు కళాశాలలతో పాటు స్కూల్ నుంచి కూడా పిల్లలు పెద్ద ఎత్తున వచ్చి దీన్ని వీక్షిస్తూ దీని గురించి తెలుసుకుంటున్నారు. మనతో పాటు కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. ఎలా చూస్తున్నారు అన్నది కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. దీని గురించి ప్రత్యేకంగా ఇక్కడ ఒక 2 గైడ్లను కూడా ఏర్పాటు చేసి చంద్రమండలంపై ఉన్నటువంటి అనేక విషయాల గురించి కూడా పిల్లలకు అవగాహన కల్పించే విధంగా వాళ్ళు విశదీకరిస్తూ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. పిల్లలు కూడా చాలా ఎగ్జైటెడ్గా దీనికి సంబంధించినటువంటి ఎక్స్పోని కూడా తిలకిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ర్యాకెట్లను కూడా ప్రత్యక్షంగా స్పేస్ సెంటర్లకు వెళ్ళి చూసేటువంటి పరిస్థితి ఉండదు కనుక కాబట్టి ఇలాంటి ప్రదర్శనశాలలో చూడడం పట్ల కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. మనం కొంతమంది విద్యార్థులతో కూడా మాట్లాడదాం. ఈ ఎగ్జిబిషన్లో మేము ఏంటంటే చంద్రయాన్ 1 ఎక్స్ప్లోర్ చేయడానికి ఈజీగా ఉంది. సో అంటే శాటిలైట్ కమ్యూనికేషన్ ఎట్లా ఉందని చెప్పి, సో జియో స్టేషనరీ శాటిలైట్ గురించి కానీ, లేకపోతే చంద్రయాన్ 3 గురించి శ్రీహరికోట నుంచి ఎలా పంపించారని చెప్పి, సో హౌ శాటిలైట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ టెలికమ్యూనికేషన్స్, తర్వాత ఎలా మనకి లూనార్ స్పేస్లో కానీ ఆక్యుపేషన్ కానీ ఎట్లా ఉంటుంది ఏంటనే చెప్పి చంద్రయాన్ 3 ద్వారా ఈ ఎగ్జిబిషన్ ద్వారా మేము అబ్జర్వ్ చేసాము మొత్తము. సో ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా మాకు చాలా బాగుంది. సో థాట్స్ అనేవి ఇంక్రీజ్ వస్తాయి. సో ఫర్దర్ జనరేషన్లో ఏ జనరేషన్లో కూడా ఇంటలెక్చువల్గా ఆలోచించడం కానీ ఓన్ థింకింగ్ ద్వారా అనేక ప్రాజెక్ట్స్ అనేది మన ఇండియాలో క్రియేట్ చేయడానికి సరిపోతుంది. అది మొత్తం శాటిలైట్స్ ఎలా పంపిస్తారు, శాటిలైట్స్ ఎలా వెళ్తాయి, ఈ యొక్క లాంచ్ ప్యాడ్స్ ఎలా ఉన్నాయి, లాంచ్ ప్యాడ్స్లో ద్వారా వీళ్ళు రాకెట్స్ ఎలా లాంచ్ చేస్తారు, లాంచ్ అయిన తర్వాత అసలు అవి ఏ ట్రాజెక్టరీలో వెళ్తాయి, ఏ ఆర్బిట్లో నుంచి ఏ ఫోర్సెస్ ద్వారా దాన్ని అధిగమించి ఎలా వెళ్తాయి, అంత క్లియర్గా ఈ మోడల్స్లో చూస్తాం. ఈ మోడల్స్లో చూసిన తర్వాత ఇది ఇలాగే ఎందుకు డిజైన్ చేశారు, ఇలా ఎందుకు డిజైన్ చేయాల్సింది అని మనం అడుగుతూ ఉంటే మనకు చాలా తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే చాలా వరకు మనం ఫ్యూయల్ తగ్గించాలి, ఇలాంటివి చాలా విషయాలు మనం ఇక్కడ నేర్చుకుంటాము. వీళ్ళు చాలామంది ఇక్కడ నుంచి శ్రీహరికోట వచ్చి చూడడానికి అవకాశం లేని ప్రతి విద్యార్థులకి ఇక్కడ షార్ అంటే ఏంటి, రాకెట్ అంటే ఏంటి, శాటిలైట్ అంటే ఏంటి, చంద్రయాన్ 1లో ఏం జరిగింది, చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్గా సౌత్ పోల్లో ఇండియా ల్యాండ్ అయింది, మన ఫస్ట్ లాంచ్ ప్యాడ్ ఎలా ఉంది, సెకండ్ లాంచ్ ప్యాడ్ ఎలా ఉంది, ఫస్ట్ లాంచ్ ప్యాడ్లో ఎలా వర్క్ చేస్తారు, సెకండ్ లాంచ్ ప్యాడ్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా, ప్లస్ శాటిలైట్ నమూనాలు, అసలు వీళ్ళకి శాటిలైట్ అంటే ఏంటి వీళ్ళకి తెలియదు. సో ఇవన్నీ తెలియకపోవడం వల్ల ఈ డైరెక్ట్గా ఈ మోడల్స్ చూడడం వల్ల మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరికీ ఒక అవగాహన ఉండాలి. ఈ ఏజ్ నుంచి స్పేస్ అంటే ఏంటి, దీంట్లో ఎలా స్పేస్లో మనం ఏమేం చేస్తాం, ఇంకా అదర్ ప్రాజెక్ట్స్, అదర్ గగనయాన్ ప్రాజెక్ట్ కానీ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇవన్నీ పిల్లలకు అవగాహన కల్పించడం కోసం మెయిన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టెక్నాలజీ గురించి పూర్తిగా పుస్తకాల్లో చదువుకోవడమే తప్ప ఇట్లా ప్రత్యక్షంగా చూడడం అన్నది లేదని విద్యార్థులు చెప్తున్నారు. ఇలాంటి ప్రదర్శనశాలను మరిన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థులతో పాటు కళాశాల సంబంధించినటువంటి లెక్చరర్స్ కూడా కోరుతున్నారు. కెమెరామ్యాన్ శేషుతో కృష్ణమనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.